ముందు మన దైవజనులు మాట్లాడినట్టుగా యవ్వన కాలం అన్నది ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ యవ్వన కాలంలో ఈ యవ్వనుడు పాపాన్ని ఎలా తీసుకుంటున్నాడు, పాపానికి ఆకర్షించబడి ఎలా తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. మరి ఈ విషయాలన్నీ కూడా దైవజనులు మనతో మాట్లాడాడు. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అపవాది మనిషి దశలలో యవ్వన దశను బాగా అబ్జర్వ్ చేసి ఆ దశ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ దశలో ఉన్న వారందరినీ కూడా తన వైపుకు లాక్కుని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపవాది. అంటే అపవాదికి కావలసిందే యవ్వన దశ. ఈ యవ్వన దశలో దేవుడి కోసం మనిషి ఏదైనా చేయగలడు. మనిషి ఎంత దూరమైనా పోగలడు, ఎంత బరువైనా మొయ్యగలడు, ఎన్ని గంటలైనా నిల్చోగలడు, ఎంతసేపు అయినా వినగలడు. మరి ఇదే దశను మనిషిని దూరం చేశామనుకోండి, ఈ దశలోనే మనిషిని పాపం వైపుకు మళ్ళిస్తే ఆడి జీవితం నా వైపుకు వస్తుంది కదా అని అపవాది ఈ యవ్వన దశ మీద కాన్సన్ట్రేట్ బాగా చేస్తుంది. ప్రేమైన దేవుడు వాళ్ళరా, ఏంటంటే యవ్వన కాలంలో ఉన్నవాడికి ఏది వేస్తే వాడు పడతాడో అపవాదికి బాగా తెలుసు. వీడు అమ్మాయికి పడతాడా, అయితే అమ్మాయి అనే గాలం వేసి వాడిని నా వైపుకు లాక్కోవాలి, ఇది తెలుసు అపవాదికి. వీడికి మత్తు పదార్థాలు అంటే వాడికి ఇష్టమా, ఈ గాలాన్ని వేయాలనుకుంటుంది. వీడికి డబ్బు అంటే ఇష్టమా, ఆ డబ్బు అనే గాలాన్ని వేసి యవ్వనంలో అందరినీ కూడా తన వైపుకు లాక్కొని వారి జీవితాలను నాశనం చేయడానికి అపవాది అనాది కాలంలో నుంచి కూడా ప్రతి మనిషి నాడిని తెలుసుకుంది. అంటే వీడు ఏ వల వేస్తే పడతాడో దానికి బాగా తెలుసండి. అది మనిషికి తెలియక, ఈ యవ్వన కాలంలో ఉన్న యువకులకు తెలియక అది అది ఏదైతే ఆకర్షిస్తుందో ఆ వలలో పడిపోయి మనిషి పాడైపోతున్నాడు. అండి, మనం రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. ఏంటంటే, ఇక్కడ ఈ బ్రిడ్జి రిపేర్లో ఉంది, చాలా నిదానంగా వెళ్ళండి అని, లేదా ఇక్కడ ప్రమాదం జరుగు స్థలము, ఇక్కడ మీరు నిదానంగా వెళ్ళండి అని రోడ్డు మీద ఆ బోర్డులను మనం చూస్తూ ఉంటాం చూడండి. అంటే ఆ మార్కు దగ్గరికి రాగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇక్కడ నిదానంగా వెళ్ళాలన్నమాట, నిదానంగా నా గమ్యాన్ని చేరుకోవాలన్న మాట అన్న ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నాయనా మీ ఆత్మీయ జీవితంలో మీకు కూడా కొన్ని గుర్తులు చెప్తున్నా, నేను కొన్ని జాగ్రత్తలు చెబుతున్నా, మీరు బాగా వినండి. ఇదిగో ఈ ప్లేస్ లేకపోయారంటే మీరు నిదానంగా వెళ్ళాలా, ఈ ప్లేస్ నిదానంగా మీరు దాటుకోవాలా. ఒకవేళ మీరు ఆలోచించకుండా పోయారా, ఆ గోతిలో పడిపోయి మీ ప్రాణాలు పోయి నరకానికి మీరు జారిపోతారు, జాగ్రత్త అని దేవుడు మన ఆత్మీయ ప్రయాణములో కొన్ని హెచ్చరికలు, కొన్ని గుర్తులు మనకు చెప్తున్నాడు. ఒక డబ్బు దగ్గర వేసరికి నాయన నువ్వు నిదానంగా దాన్ని దాటుకోవాలా. ఒకవేళ నిదానంగా దాటుకోకపోతే ఆ ఉచ్చులో పడిపోయి ఎంతోమంది వారి జీవితాలను కాలరాసుకున్నారు. నువ్వు పడిపోతే నీ బ్రతుకు అలానే అయిపోతుంది. కాబట్టి నిదానంగా వెళ్ళు అని దేవుడు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు మనకు. ఈ యవ్వన కాలంలో ఆ జాగ్రత్తలు ఏవి మనిషి గుర్తుకు రాక ఆడి మనసులో పుట్టిన ఆలోచనలు, అదిగా అలా ఎలాగైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో, పొయ్యి మీద ఉన్న పాలు ఎలాగైతే పొంగుతాయో, ఈరోజు యవ్వన కాలంలో ఉన్న వారి కోరికలు కూడా అలా పొంగుతున్నాయి. అలా ఉవ్వెత్తున ఎగిసిపట్టడం వల్ల దేవుడు చెప్పిన హెచ్చరికలు వాళ్ళకు గుర్తుకు రావటం లేదండి. దేవుడు చెప్పిన జాగ్రత్తలు వాళ్ళు గుర్తుకు రాక వాళ్ళు అలాగే పోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రష్యాలో సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు అండి మనకు తెలుసు, ఒక గంట ముందే ఆ పక్షులు, జంతువులన్నీ కూడా ఒక ఎత్తైన ప్రదేశానికి పోతాయి, లేదా అక్కడి నుంచి అవి దూరంగా పోతాయని మనకు తెలుసు. అంటే ప్రమాదము ఎక్కడో ఉందని గుర్తెరిగిన అవి వెంటనే అక్కడి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి దూరంగా పోయాయి చూడండి. ఈరోజు నీ కళ్ళ ముందు యవ్వన కాలంలో ఉన్నప్పుడు పాపం లేదా నీ కళ్ళ ముందు?
నీ కళ్ళ ముందు ఎన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని లోక ఆశలు ఉన్నాయి చెప్పండి. మరి అవి నీకు ముప్పు కలిగించవా? అవి నీ జీవితాన్ని నాశనంలోకి నడిపించవా? మరి నువ్వు ఎక్కడికి పోతున్నావు చెప్పు? నువ్వు దాని నుంచి దూరంగా పోతున్నావా, లేదా ఇంకా దాన్ని హత్తుకోవడానికి పోతున్నావా? ముప్పు అని తెలిసినప్పుడు మర్యాదగా దాని నుంచి నువ్వు దూరంగా పోవాలా. ఇప్పుడు సునామీ వస్తా అంటే, సునామీ వచ్చిందని మనం దాంట్లోకి పోతామో చెప్పండి? సునామీ వస్తుంది కదా అని దాని నుంచి మన ప్రాణాన్ని కాపాడుకున్నట్టు ఈరోజు నీ కళ్ళ ముందు చుట్టూ పాపమే ఉంది, అడుగడుగు పాపమే ఉంది. అడుగడుగు పాపం ఉన్నప్పుడు, నీ కళ్ళ ముందంతా పాపం ఉన్నప్పుడు నువ్వు ఎలా తప్పించుకొని తిరగాలి? ఎలా దాని నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి చెప్పు? యవ్వన కాలంలో నువ్వు ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకుంటున్నావు? ఎవరు పెట్టుకుంటావు చెప్పండి? ఇక్కడ ఉన్న మీకు ఎవరైనా బైబిల్లో ఈ వ్యక్తి నాకు యవ్వన కాలంలో రోల్ మోడల్గా పెట్టుకొని బతుకుతున్నాను అని ఉంటే చేతండి. ఈ బైబిల్లో ఈ యవ్వన స్త్రీని నేను రోల్ మోడల్గా పెట్టుకొని నేను బతుకుతున్నాను అని చెప్పండి ఎవరైనా. ఒక క్రికెట్లో ఒక కోహ్లీనో ఒక ధోనినో పెట్టుకుంటారు, ఒక ఫుట్బాల్లో ఒకరిని పెట్టుకుంటారు, ఒక బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ని పెట్టుకుంటారు. లోకల్లో గేమ్స్ ఆడే వాళ్ళల్లో వీళ్ళు నాకు రోల్ మోడల్, వీళ్ళు నాకు రోల్ మోడల్ అనుకుంటున్నావు కదా. నీ ఆత్మీయ జీవితానికి ఎవరు రోల్ మోడల్ చెప్పండి? ఎవరు రోల్ మోడల్? నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఒక యోసేపు నువ్వు రోల్ మోడల్గా పెట్టుకుని బతుకుతున్నావా? చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ పాపం మాత్రం చేయలేదండి. ఆడండి నాకు రోల్ మోడలు. ఒకనాడు యోసేపు గారు ఆయన ఎలాగైతే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు కానీ పాపం చేయడానికి మాత్రం ఆయన సిద్ధపడలేదు. ఆయన్ని పెట్టుకొని ఈరోజు నేను బతుకుతున్నానని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పండి? అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎక్కడున్నారు చెప్పండి? బైబిల్లో ఉన్న భక్తులను భక్తురాళ్లను యవ్వనులుగా ఉన్న వాళ్ళు రోల్ మోడల్గా పెట్టుకొని ఎవరు బతుకుతున్నారు? ఒక విశ్వాసంలో యోబు గారిని నేను రోల్ మోడల్గా పెట్టుకొని బతుకుతున్నాను అని ఉంటే ఎవరైనా చేస్తాడు అండి? అలాంటి వాళ్ళు ఏళ్ళ మీద కాదు కదా, ఒకరి ఇద్దరు కూడా కనబడరు. లోకంలో ఉన్న వాళ్ళేమో ఆడు నాకు, ఈడు నాకు, ఇది నాకు అని పెట్టుకుంటున్నాం. నువ్వు ఆత్మీయ జీవితం దగ్గరకు వచ్చేసరికి ఎవరిని పెట్టుకొని బతుకుతున్నావు? ఎవరిని పెట్టుకొని బతుకుతున్నావు? మరి నీ బ్రతుకు ఎలా దేవుడి దగ్గరికి చేరుతుంది చెప్పండి? ఎలా పోతుంది? నువ్వు ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకొని బతక్కపోతే నీ బతుకు ఎలా చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి చేరుకుంటుంది? ఎలా పోతుంది చెప్పండి ప్రేమైన దేవుడు వాళ్ళరా? బైబిల్లో ఉన్న వాళ్ళని పెట్టుకోకుండా లోకంలో ఉన్న వాళ్ళని పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడిని పెట్టుకుంటావు. ఈరోజు ఏం మాట్లాడుతున్నా తెలుసా? అంటే రాజకీయ నాయకులు మాజీ సీఎంను కొంతమంది అవండి. ఏదేమైనా కానీ ఉంటే సత్యాంత వరకు ఈ జెండానే పట్టుకుంటా, నేను సత్యాంత వరకు ఈ జెండానే పట్టుకుంటా. అంటే లోకంలో ఒక అధికారి దేవుడు ఇస్తేనండి ఆయన అధికారంలోకి వచ్చేది. దేవుడు ఇవ్వకపోతే ఎవడు వాల్యూ ఇవ్వడు, ఎవడు వాల్యూ ఇవ్వడు. ఒక రాజకీయ నాయకుడిగా నువ్వేమంటున్నావు? సత్యాంతవరకు ఈ జెండాను పట్టుకుంటాను అంటున్నావు కదా. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా యవనస్తుడిగా నువ్వు ఏ జెండా పట్టుకుంటున్నావు చెప్పు? ఏ పార్టీ జెండా పట్టుకుంటున్నావు? ఏది క్రీస్తు జెండా పట్టుకుంటున్నావా? సువార్త జెండా పట్టుకొని తిరుగుతున్నావు? నువ్వు ఏం పట్టుకొని తిరుగుతున్నావు ఆలోచించండి ఒకసారి. నేను క్రైస్తవుని యవనొస్తుంది, నేను క్రైస్తవ యవనొస్తుంది, మా ఇంట్లో బైబిల్ ఉన్నాయి, మేము చర్చికి పోతాం ఏమంటే ఇలాంటివి చెప్పుకొని మనం తిరుగుతున్నాం. కానీ నువ్వు ఏ జెండా పట్టుకొని తిరుగుతున్నావు? ఏంటి ఆ జెండా పట్టుకోవటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి చెప్పు? ఏం వాడేమన్నా నీకు వచ్చి ఒక ఎకరా స్థలం ఇచ్చానాడా? ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఏమి ఇవ్వకపోయినా అన్ని పట్టుకొని తిరుగుతున్నావు. అన్నీ ఇచ్చానరా బాబు నేను, అన్ను పట్టుకోరంటే ఈరోజు దేవుణ్ణి పట్టుకోకుండా బతుకుతున్న బతుకులు ఎంతమంది యవనస్తులు అలా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు చెప్పండి? ఏం ప్రొద్దుటూరులో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ప్రొద్దుటూరులో ఎంతమంది యవనస్తులు ఉన్నారు? అరే జీవితాలను పాడు చేసుకుంటా. ఇలాగా ప్రతి ఒక్కరు యవనస్తులు ప్రతి ఒక్కరు ఏవేవి లక్ష్యాలుగా పెట్టుకొని బతుకుతున్నారు చూడండి వాళ్ళు. నిన్నండి బాబు ఒక ఆయన చెయ్యి కత్తి కోసుకొని ఇట్లా పెడితే, జగన్ గారి కండి పెడితేనండి బ్లడ్ అంతా ఎంత పోతుంది తెలుసా? బ్లడ్ వాళ్ళ అమ్మకు బాగా లేకపోతే బ్లడ్ ఇవ్వడండి వాడు. ఎవరికన్నా బాగా లేకపోతే బ్లడ్ ఇవ్వడు. ఆ రక్తంతో కష్టపడి పనిచేసి వాళ్ళ అమ్మకు అన్నం పెట్టాడు. అలాంటోడు ఒక రాజకీయ నాయకుడికి రక్త తర్పణం చేస్తున్నాడంటే ఏమర్థమైంది చెప్పండి? కనీసం నీ కుటుంబ విలువన్న అర్థమైందా? తల్లిదండ్రుల విలువన్న అర్థమైందా నీకు? ఏం అర్థమైంది చెప్పండి? ఈనాడు యవనస్తులకు బతుకుతున్నారండి. నేను యవనస్తుని, అందరూ తిరుగుతున్నారు, అందరూ చదువుకుంటున్నారు, పెద్ద నాకు ఉద్యోగం చెయ్యాలా, పెళ్లి చేసుకోవాలా, నేను అలానే బతుకుతున్నానని ఈరోజు యవనస్తులు బతుకుతున్నారు. అంతేగాని
ఒక విలువ అనేది నాకు రావాలి అని ఎవడు బతకటం లేదు ప్రేమైన దేవుడు అల్లరా, ఎవడు బతకటం లేదు. మనిషి యవనస్తుడికి ఎంత ధైర్యమో తెలుసా? ఇంకా నేను 60 సంవత్సరాలు బతుకుతానన్న ధైర్యం, 60 సంవత్సరాలు బతుకుతానన్న ధైర్యం. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. 5 అని యవనస్తుడు కిటికీ మీద కూర్చున్నాడు. అలా వాక్యం ఏంటో నిద్రపోతూ పైనుంచి పడ్డాడు. పైనుంచి పడితే మరలా పౌలు గారు వచ్చి బతికించాడు. ఆ భోజనంలో పాలు పంపులు పొందాడు. ఈరోజు నువ్వు ఏదన్నా పనిలో ఉండి చచ్చిపోయినావు అనుకో, లేదా బాప్తీసం తీసుకోకుండా వాక్యం వింటూ అలానే చచ్చిపోయినావు అనుకో, ఈరోజు బతికించనీకి ఆ సేవకుడు రాడు. ఈరోజు నువ్వు వాళ్ళ ప్రాణం పోతే నీ మీద చేయి పెట్టి ఇడు బతకాలి అని ఎవడు ప్రార్థన చేయడు. అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? ఆత్మీయత అంటే ఏమనుకుంటున్నారు? ఆనాడు బతికిచ్చే వాళ్ళు ఉన్నారండి, పౌలు గారు ఉన్నారు. ఈనాడు ఎవడు బతికించాడు చెప్పండి? నీ ప్రాణం పోతే ఎవడు బతికించేది? ఎవడు బతికించాడు? పోయిందా అంతే, మన బ్రతుకు పోయిందా అంతే ప్రేమైన దేవుడు వర్లారా. విధవరాలు కుమారుడు చచ్చిపోయాడండి. తీసుకొని వస్తే యేసుక్రీస్తు ఎదురుగా వచ్చాడు. దించండ్రా బాబు అని చెప్పినాడు. ముట్టగానే బతికాడండి. ఈరోజు నువ్వు యవ్వన కాలంలో చచ్చిపోతే సేవకుడు పోతుంటే నాయన దించండ్రా, వీడిని తగులితే వాడు బతుకుతాడు, ఆడు నా దేవుడి పనిలోకి వచ్చాడని సేవకుడు అలా చేయలేడు. ఛాన్సే లేదు ప్రేమ దేవుడు వర్లారా, ఛాన్స్ లేదు. అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా బతుకుతున్నాం ఆలోచించండి ఒకసారి. అంటే ఊరికే వినాకండి వాక్యాలు, వినాకండి. ఆ సేవకుడు అండి ఇంత బ్రాండ్ అండి, ఆయన చెప్తే మేము వింటామండి, ఆయన చెప్తేనే వింటాం, ఆయన వాక్యం బాగుంటుందండి. లేదా ఈయన ఇంత అంతర్జాతీయ ప్రసంగికుడు అండి, ఆయన చెప్తేనే మేము వింటామండి. ఈయన యవనస్తుడండి, ఈ మినిస్ట్రీలో ఇంత యవనస్తుడండి, ఈయన చెప్తేనే మేము వింటామండి. అంటే ఇది పక్కన పెట్టండి, ఈ పిచ్చి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆడు చిన్నోడైనా దేవుడు వాక్యం చెప్తున్నాడా, ఆ మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా, విని స్వీకరించండి, బ్రతుకులు మారుతాయి. ఇంకా నువ్వు సత్యంత వరకు ఆడు చెప్తేనే వింటా, ఈడు చెప్తేనే వింటా అని అన్నావు అనుకోండి, ఇక నువ్వు అట్నే బతుకుతావు, చస్తావు, పోతావు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆ బ్రాండ్లు పక్కన పెట్టండి. బ్రాండ్లు కాదు మనకు కావాల్సింది, వాక్యం కావాలి మనకు. ఆ పిచ్చితోనే ఈరోజు వాక్యాలు వినటానికి ఎవరు రావటం లేదు. ఆ పిచ్చితోనే వాక్యాలు వినటానికి రావట్లేదు. ఎక్కడికి కూడా పోతారండి, పోవద్దని చెప్పండి, పోండి, వాక్యాలు వినండి, మంచిని తీసుకోండి. అది ఎవరు చెప్పినా వినండి, ఆడు చెప్తేనే వినండి, ఆయన చెప్తే వినండి అని ఏం లేదు. పిల్లలు, మన ఆత్మీయ జీవితంలో మన బ్రతుకు ఎక్కడికి పోతోంది, మన జీవితం ఎక్కడికి పోతుంది, అది ఆలోచించండి చాలు. ఆలోచించుకుంటూ దేవుడు వాక్యం వినండి, మన బ్రతుకు నిలబడుతుందండి. ఎందుకు నిలబడదు చెప్పండి? ఎందుకు నిలబడదు అంటే బాప్తీసము ఎంతమంది తీసుకోలేదు చేతులు ఎత్తండి. తీసుకున్న వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. తీసుకున్న వాళ్ళు చాలు. దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది బాప్తీసం తీసుకోలేదు. 15 నుంచి 15 మంది బాప్తీసం తీసుకోలేదంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి? యవనస్తులు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు? మరి ఎన్ని సంవత్సరాలు వింటున్నా ఇంకా నేను పోలేదులే అనుకుంటున్నారేమో. ఒకవేళ ఈరోజే చివరి రోజు అయిందనుకోండి, ఈరోజే చివరి రోజు అయితే ఏంటి పరిస్థితి చెప్పండి? ఎంత ధైర్యం అండి మనకు బాప్తీసం తీసుకోకుండా? బాప్తీసం తీసుకోకుండా మనం బతుకుతున్నామంటే నిజంగా ఎంత ధైర్యమో చూడండి. ఏంటి ఇంకెప్పుడు తీసుకుంటావు నువ్వు? ఇంకెప్పుడు తీసుకుంటావు బాప్తీసం? ఒకవేళ నువ్వు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నావు అనుకోండి, బెడ్ మీద ఉన్నప్పుడు నీకు మారు మనసు వచ్చింది, బాప్తీసం అనుకున్నప్పుడు ఆ పరిస్థితి బాగాలేదు. డాక్టర్ గారిని అడిగితే పంపిస్తాడమ్మా? డాక్టర్ గారిని అడిగితే పంపిస్తారా చెప్పండి? పంపిస్తారా? నీ పరిస్థితి బాగాలేనైనా పోయి తీసుకోపోయి ఏం కాదు అంటాడా? లేదు, ఉండాల్సిందే అంటాడు. ఆ లోపు నీ ప్రాణం పోతే ఏంటయ్యా నీ జీవితం చెప్పు? ఆ లోపు పోయింది నీ ప్రాణం, ఏంటి ఆ బ్రతుకుంగా? ఆ బ్రతుకు సార్థకత ఏంటి? వాల్యూ ఏంటి? అంటే ఇలా ఎంతమంది చచ్చిపోలేదు తెలుసా? ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? చాలామంది ప్రేమైన దేవుడు వల్ల. అంటే యవ్వన జీవితాలన్నీ ఇలాగే నాశనం అయిపోతుంది, ఇలాగే పాడైపోతున్నాయండి, ఇలాగే పాడైపోతున్నాయి. బైబిల్లో ఉన్న వాళ్ళని పెట్టుకోవాలంటే మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. ఇదిగో ఈ వాక్యం విన్నాను, ప్రాణమైనా పెడతాను కానీ, ప్రాణమైనా తీసుకుంటాను కానీ ఆ పాపం మాత్రం నేను చెయ్యను అన్న ఒక తీర్మానం మనకు రావాలండి. అది మనకు రావాలి.
పో ఆ పనైనా విడిచిపెట్టుకుంటానండి, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టుకోను. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టుకోను. అంటే ఒక ముసలాయన గురించి చెప్తా చూడండి, లూకాసు వార్త తీయండి. ముసలాయన గురించి కాసేపు చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. చాలు చూడండి అమ్మా, అందరు వినడమ్మా. కొద్దిసేపు ఎక్కువసేపు చెప్పను, విసిగించను. పిల్లరా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెరూషలేములో సుమయోను అన్న ఒక మనుష్యుడు. చాలా ముసలోడండి ఈయన. ఇంకా ముసలోడు గురించి యవనస్తుల మీటింగ్ పెట్టి ముసలోడు గురించి మాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? బాగా వినండి. సుమయోను అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సుమయోను అన్న ఒక ఆయన చాలా భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే ఆయన జీవితం ఎంత గొప్పదంటే, నాయన నువ్వు ప్రభువును చూస్తేనే నీ ప్రాణం పోతుంది, ప్రభువును చూస్తేనే నీ ప్రాణం పోతుంది, అంతవరకు నీ ప్రాణము పోదు అని ఒక మాటను తెచ్చుకున్నవాడండి సుమయోను గారు. ఇప్పుడు దేవుడు చెబుతూ యెరూషలేములో సుమయోను అనే ఒక మనుషుడు ఉన్నాడంటే ఆయనలో ఎంత ప్రత్యేకత ఉంటుందో చూడండి. ఆయనలో ఎంత ప్రత్యేకత లేనిది సుమయోను అని ఒక మనుషుడు ఉండెను అని చెప్తాడు. చెప్పండి. యోబు గారి గురించి మాట్లాడుతూ ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, దానియేలు అని ఒక మనుషుడు ఉండెను, దరిద్రుడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. భక్తుల జీవితాలన్నీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాళ్ళ బ్రతుకు ఆ దేశములోనే ప్రత్యేకంగా ఉంది, వారి జీవితాలు ఆ ఊర్లోనే ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి ఒక మనుషుడు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు యవ్వన కాలములో ఉన్న నిన్ను నన్ను నీ పేరు నా పేరు పెట్టి ఈ ప్రాంతంలో ఈ యవ్వనస్తుడు ఉన్నాడు అని చెప్పగలడు? చెప్పండి. అలా చెప్పగలడా దేవుడు? ఈ ప్రాంతంలో ఈ ప్రొద్దుటూరులో ఈ పలానా వ్యక్తి ఒకడు ఉన్నాడు అని దేవుడు చెబుతున్నాడంటే మన బ్రతుకు గొప్పగా ఉంటే తప్ప దేవుడు చెప్పడు. గొప్పగా ఉంటే తప్ప దేవుడు చెప్పడండి. అంటే సుమయోను గారిలో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టే సుమయోను అని ఒక మనుష్యుడు ఉండెను అని అంటున్నాడు. ముసలోడు ఆయన గురించే మాట్లాడుతున్నప్పుడు ఈరోజు యవనస్తుల గురించి మనం దేవుడి కోసం బ్రతికితే మన గురించి ఇంకెంత చెప్తాడు చెప్పండి దేవుడు? మన గురించి ఇంకెంత గొప్పగా చెప్తాడు చెప్పండి? ముసలాయన ఆయన గురించే మాట్లాడితే ఏమంటున్నాడు? ఆయన ఎలాంటోడని మాట్లాడుతున్నాడంటే ఆయన భక్తిపరుడు, నీతిమంతుడు. ఆయనలో ఉన్న లక్షణాలు చెప్తున్నాడు చూడండి. ఈ లక్షణాలను బట్టి ఆయన గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు. భక్తిపరుడు, నీతిమంతుడు. నీలో నాలో ఆ ముసలాయనలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువ లక్షణాలు ఉండాలి. ఆ ముసలాయన యవ్వన కాలంలో ఎంతో కష్టపడి ఉంటాడు చూడండి సుమయోను గారు. యవ్వన కాలంలో ఎంతో కష్టపడి ఉంటేనే తన భక్తి జీవితాన్ని యోసేపు గారిలాగా కాపాడుకుంటేనే తన విశ్వాస జీవితాన్ని యోబు గారిలాగా కాపాడుకున్నాడు. కాబట్టే నీతిమంతుడు, భక్తిపరుడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఆయన ఆదర్శంగా తీసుకొని అలా బతకాలండి, అలా బతకాలి, ఆయనలాగా బతకాలి. ఆయనలాగా బ్రతికితేనే యవ్వన కాలంలో మన జీవితాలకు విలువ, యవ్వన కాలంలో మన జీవితాలకు దేవుడి దగ్గర ఒక గొప్ప పేరు. అంతే కదండి ఈ భూమి మీద బ్రతికితే. ఇంకా ఏమంటాడంటే ఆయన మీదికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన దేవాలయములోకి వెళ్ళెను అని ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆయన మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోకి వెళ్ళాడు. ఈరోజు యవ్వన కాలంలో నీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావు చెప్పు? నువ్వెక్కడికి పోతున్నావు? దేవుడి మందిరంలో ఉండాల్సిన వాడివి ఎక్కడ తిరుగుతున్నావయ్యా? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? సాయంకాలము దేవుడి మందిరంలో గడపాల్సిన వాడివి నీ ప్రవర్తన, నీ కాలము, నీ ధనము ఎక్కడ ఖర్చు అవుతుంది? ఎక్కడ నువ్వు ఖర్చు పెడుతున్నావు? దేవుడి మందిరంలో ఉండాల్సిన వాడివి, దేవుడి మందిరంలో గడపాల్సిన వాడివి, దేవుడి మందిరంలో మోకరించాల్సిన వాడివి, దేవుడి మందిరంలో కూర్చోవాల్సిన వాడివి. ఎక్కడో నువ్వు కూర్చున్నావంటే నీ మీదికి పరిశుద్ధాత్మ కాదు వచ్చింది, భ్రష్టాత్మ. భ్రష్టాత్మ. యవనస్తులు
ఎక్కడంటే బాగా మేము సువార్తకు పోతున్నప్పుడు చూస్తూ ఉంటాం ఏంటంటే అందరూ మరి రోడ్ల మీద మట్టిలో ఎక్కడంటే అక్కడ కూర్చొని మందు తాగుతుంటారు. మీరు చూసే అంటారు, ఏమో ఏడ కూర్చుంటారు చెప్పండి వాళ్ళు? ఏం మా చేలలో కుర్చీలు వేసుకొని కూర్చుంటారా? ఎక్కడ కూర్చుంటారు అసలు అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. ఆ చేలలో కూర్చొని వాళ్ళు మందు అవుతూ ఉంటారు చూడండి. అదే మందిరంలో కింద కూర్చుంటారా? మీరే చెప్పండి మందిరంలో కింద కూర్చుంటారా? ఎవరో కింద కూర్చునే వాళ్ళని చూపియండి. వాడు చేలలో ఎక్కడ పనికిరాని పనులన్నీ చేసేటప్పుడు ఎక్కడెక్కడో కూర్చుంటారు. కానీ మందిరం దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలా? అంత తగ్గింపు ఉండదండి పాపం. మందు తాగే కాడ చాలా తగ్గింపు. మందు తాగే కాడ నిజంగా మీకు నవ్వొస్తుందేమో కానీ మందు తాగే కాడ చాలా తగ్గింపు అండి, చాలా తగ్గింపు. కానీ దేవుడి దగ్గర అలాంటిది కనబడదు ప్రియమైన దేవుడు వారలారా. అంటే యవ్వన జీవితాలు ఎలా పోతున్నాయో చూడండి, యవ్వన జీవితాలు ఎలా పాడైపోతున్నాయో చూడండి. అందుకోసమేనండి భక్తులు ఎలా బతికారో మన జీవితాలు అలా బతికించుకోవాలండి, మనం బతికించుకోవాలి. ఆనాడు ఎవరు లేరు కదా వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఆనాడు ఎవరైనా ఉన్నారో చెప్పండి? ఇప్పుడు అన్నా ప్రవక్తి ఉంది. అన్నా ప్రవక్తి భర్త చనిపోయిన 7 ఏళ్ళ నుంచి, అంటే యవ్వన కాలమా కదా చెప్పండి? యవ్వన కాలం. 7 ఏళ్ళ నుంచి ఎంతవరకు ఉంది ఆవిడ? చచ్చిపోయేంత వరకు ఎక్కడుందో తెలుసా? ఏమంటే అత్తగారింటి కాడ కాదు, అమ్మగారింటి కాడ కాదు, దేవుడి మందిరంలో తరచూ ఉపవాసాలు చేసుకుంటూ కన్నీళ్లు విడుస్తూ దేవుడికి ప్రార్థన చేసుకుంటూ బతికిన భక్తురాలండి ఆవిడ. యవ్వన కాలంలో బతికింది ఆమె. అంటే యవ్వన కాలంలో ఆవిడ అంత బతుకుతున్నప్పుడు ఈరోజు మనకేమైంది చెప్పండి? నేను మందిరంలోనే ఉండి ఇంకా నువ్వు చచ్చేంతవరకు మందిరంలో ఉండమని చెప్పడం లేదు. నీ మందిరంలోనే నా జీవితం అంతా గడపమ్మా అని చెప్పడం లేదు. ఈ ఆత్మీయ జీవితాన్ని నాకు ఇచ్చేసే తల్లి. అన్నా ప్రవక్త ఎలా బతికింది ఆవిడ యవ్వన కాలంలో అలా బతుకు అని చెప్తున్నాడండి దేవుడు. దేవుడిచ్చిన కాలం అండి చాలా విలువైందండి. యవ్వన కాలంలో ఈ యవ్వన జీవితాన్ని మనం పోగొట్టుకుంటే మరలా యవ్వన కాలం వస్తుందో, ఆ కాలం వస్తుందో మరి రాదో మనకు తెలియదు, మనం ఉంటామో లేదో తెలీదు. అందుకోసమే ఆ కాలం ఉన్నప్పుడే మన జీవితాలను మనము కాపాడుకోవాలి. చాలా చాలా విలువైందండి టైము, చాలా విలువైంది. మేము మాట్లాడుకుంటూ ఏంటంటే అంటే ఈ మధ్య టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలుసు కదా మీకు? చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఉదయం పోతే మన పనికి మధ్యాహ్నం ఎప్పుడై ఉంటుందో, సాయంకాలం ఎప్పుడై ఉంటుందో, మరలా ఉదయం ఎప్పుడై ఉంటుందో తెలియదు, అంత ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఇంతకాలం ఫాస్ట్గా పోతున్నప్పుడు మరి యవ్వనుడా నువ్వేం చేస్తున్నావు చెప్పు? కాలం పోతా ఉన్నప్పుడు కాలంతో పోటీపడి నువ్వు పోవాలా, కాలంతో పోటీపడి నువ్వు పోవాలా. ఇంకెక్కడ నువ్వు కాలం ముందు పోతావు అంటే నువ్వు ఎక్కడో నీ జీవితాన్ని గడుపుకొని బతుకుతున్నావు. అంటే నువ్వు ఎంత కాలాన్ని పోగొట్టుకుంటున్నావో చూడు, ఎంత కాలాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ కాలం అన్నది దేవుడు మనకు ఎప్పుడో రాసి పంపించిన ఈ కాలాన్ని మనం వృధాగా గడిపేసుకుంటే ఇంక ఏంటి చెప్పండి? మన జీవితానికి విలువ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఎంతమంది కష్టపడుతున్నారో తెలుసా బయట? అంటే మన సైడ్ కష్టపడలేదు కానీ మన సైడ్ చేస్తున్నారు లేదో. పాపం కాళ్ళు లేని వాళ్ళు సరే కాళ్ళు లేదు, ఆయనకు చెయ్యి లేదు, పాంప్లెట్లు పంచుతున్నాడు ఆయన. ఒక యవనస్తుడు పాంప్లెట్లు పంచుతున్నాడండి. ఒక ఆయన వర్షంలోనే సువార్త ప్రకటిస్తున్నాడు, బ్యానర్ తగిలించుకొని తిరుగుతున్నాడు. అంటే ఏంటి? వాళ్ళంతా కష్టపడుతున్నప్పుడు కనీసం మనం అంత చేయకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా మనం చేయకపోతే ఎలా చెప్పండి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా 2 మాటలు చెప్పకపోతే ఎలా చెప్పండి? మనం దేవుణ్ణి నమ్ముకున్నామండి, మన ఇంటి పక్కలోడే ఒకటి చచ్చిపోతున్నాడు, నీకు బాధ లేదా? అంటే మనకు బాధ లేదు చెప్పండి? మనం దేవుణ్ణి నమ్ముకున్నాడు, చచ్చిపోయినప్పుడు కనీసం నీకు కొంచెమన్నా బాధ లేదా? ఆడికి చెప్పలేకపోయాను కదరా, నేనైతే దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆడికి 2 మాటలైనా చెప్పింటే బాగుందేమో అన్న బాధ మనకు రావటం లేదంటే అసలు నువ్వు దేవుడు నీలో ఉన్నాడా? దేవుడు మనలో ఉన్నాడు చెప్పండి? ఆడు చచ్చిపోతున్నప్పుడు బాధ రావాలండి. ఒక డాక్టర్ కదా యూట్యూబ్లో చూసినాను, 16 సంవత్సరాల అబ్బాయికి ట్రీట్మెంట్ సరిగా చేయక చచ్చిపోతే ఏడుచున్నాడు పక్కకు వచ్చి, వాడిని బతికించలేకపోయాను నేనని.
వాడిని బతికించలేకపోయానని ఒక డాక్టరు ఒక యవనస్తుడి కోసం ఏడుస్తుంటే, ఈరోజు మనం దేవుని నమ్ముకున్నాం, ఆత్మీయంగా మనము కనబడుతున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎంతమంది యవనస్తులు మట్టిలో కలిసిపోతున్నారు, ఎంతమంది మధ్య వయస్కులు పోతున్నారు. మరి పోతున్నప్పుడు యవనస్తుడుగా దేవుడి గురించి తెలుసుకున్న వాడిగా, తెలుసుకున్న దాని బాగా నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కనీసం వాళ్ళ కోసం ప్రార్థనైనా చేస్తున్నామా? చెప్పకపోతే వాళ్ళండి, ప్రార్థనైనా మనం చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా అండి? పాంప్లెట్ ఇచ్చేటప్పుడు అండి, మేము యవనస్తుల మీటింగ్ పాంప్లెట్ ఇచ్చేటప్పుడు, ప్రతి పాంప్లెట్ ఇచ్చేటప్పుడు ఏమనుకుంటున్నాం తెలుసా? ప్రతి పాంప్లెట్ ఇచ్చేటప్పుడు ఒక్కడన్నా రావాలి, ఒక్కడన్నా. ఈ పాంప్లెట్ తీసుకున్నవాడు ఒక్కడైనా మారతాడు వచ్చి, ఒక్కడైనా మారతాడు. ఇదే ఆలోచన పాంప్లెట్ పంచేటప్పుడంతా. ప్రతి ఒక్కరి చేతిలో పాంప్లెట్ పెట్టినప్పుడు యవనొస్తుంది అండి బ్రతిమలాడిస్తున్నా తెలుసా? ఇక్కడ ఈ ఎస్పీజీలో అయితే బ్రతిమలాడి, రే నాయన బాగుంటుంది, ఒక్కసారి చూడండి, ఆ తర్వాత మీ ఇష్టం వస్తే రండి, లేకపోతలేదు, ఒక్కసారి రండి అని యవనస్తులు బ్రతిమలాడి మరి మేము ఇస్తున్నాం. ఎందుకంటే యవ్వనుల జీవితాలు కళ్ళ ముందు పోతున్నాయి, కళ్ళ ముందు చాలా మంది పోతున్నారు. అంటే దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళముగా అది భరించలేకపోయి పెడితే బాగుంటుంది. మన వంతు ప్రయత్నంగా మనం చెప్పాలి, మన వంతు ప్రయత్నంగా 2 మాటలు చెప్పి అలా జీవితాలను నిలబెట్టాలి. ఈ ఆలోచనతోనే పెట్టినామండి. ఇది పెడితే మాకేం డబ్బులు రావండి, మాకు డబ్బులు రావు, ఇంకా మాకు అప్పే అయింది తప్ప దీనివల్ల మాకు వచ్చే లాభం అంటే ఏం లేదు. ఒకే ఒక లాభం కోసం చూస్తున్నాం, ఏంటంటే ఇంతమంది యవనస్తుల్లో కనీసం ఇద్దరైనా దేవుడిని నిలబెడితే చాలు అని. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. అది ఇద్దరన్నా నిలబడితే చాలు. ఈ మీటింగ్ పెట్టిన దానికి దేవుడి దగ్గర విలువ దొరుకుతుందని ఆ ఉద్దేశంతోనే, ఆ ప్రయాసతోనే ఇది ఏర్పాటు చేసినాం. అంతేగాని డబ్బులు ఎక్కువై మాత్రం కాదండి బాబు, డబ్బులు ఎక్కువై మాత్రం అస్సలు కానే కాదు. ఇంకా ప్రియులరా, సరే మా ఆవేదన మీరు ఆలోచించండి. ఏది మిమ్మల్ని ఏదో భయపెట్టి మారండి అని మిమ్మల్ని చెప్పటం లేదు. ఇదిగో వాక్యాలు మీ మనసును తాకుతున్నాయి. తాకినప్పుడు మీ బ్రతుకులు మారితే చాలండి, మన బ్రతుకులు మారితే చాలు. ఎందుకంటే సముద్రపు ఒడ్డున రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు రోజు ఆ సముద్రపు నీళ్లు రాతిని తాకుతున్నాయి అనుకోండి, ఎలా మారిపోతాయి తెలుసా? చాలా స్మూత్గా అయిపోతాయండి, చాలా నున్నగా అయిపోతాయి. అలాగే ఈరోజు జీవజలం మీ మనసులను తాకుతున్నాయి కదా, మీ బండలాంటి మనసులను తాకుతున్నప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు తాకుతూనే ఉంటుంది. వెంటనే మీ మనసులో ఏం కావాలి తెలుసా అండి? సున్నితంగా మారిపోవాలి ప్రేమైన దేవుడు వాళ్ళరా. అదే ఈ జీవజలము మీ మనసులను తాకుతుంది. ఈరోజు దేవుడు మీకు అవకాశం ఇచ్చాడండి, దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవకండి ప్రేమైన దేవుడు వాళ్ళరా. ఆ జలము మీ మనసులను తాకినప్పుడు ఖచ్చితంగా మీ బ్రతుకులు మారాలి. మేము చెబుతున్న ప్రతి మాట అండి, ఏదో మేము మా కథ ఏందో చూడండి, మా వాక్యం ఎట్టుంటుందో చూడండి అన్న ఆలోచనతో మేము చెప్పడం లేదండి. ఎందుకంటే మీ మనసును ప్రతి మాట తాకాలి, మీ మనసును ప్రతి మాట పొడసాలి. ఈ ఉద్దేశంతోనే చెప్తున్నాం. పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతారు కదా, అయ్యా మేమేం చేయాలో చెప్పండి అని అడుగుతారు కదా. ఈరోజు ఈ మాటలు మీ మనసులో తాకిన తర్వాత మీ బ్రతుకులు కూడా మా దగ్గరికి రాకపోయినా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ఏం చేయాలో చెప్పండి, వాక్యం విన్నాం, మా బ్రతుకులు ఎలా కట్టుకోవాలో చెప్పండి, మా బ్రతుకులు ఎలా నిలబెట్టుకోవాలో చెప్పండి అయ్యా, మీలో మేము ఎలా మునిగిపోవాలో చెప్పండి అయ్యా అని దేవుడి దగ్గర మీరు ఏర్చి అడగాలి. దానికోసమే చెప్తున్నామంటే, దానికోసమే అంటే ఆలోచించండి, బాగా ఆలోచించండి. వెంటనే మీరు మారిపోండి అని మనం చెప్పటం లేదు ప్రియమైన దేవుడు వాళ్ళరా, చెప్పటం లేదు. ఎందుకంటే ప్రభువు పెట్టిన ప్రాణత్యాగం అంత గొప్పదండి, ప్రభువు చేసిన ప్రాణత్యాగం అంత గొప్పది. కాబట్టి ఆ యవన కాలంలోనే ఆయనే అంత శిక్ష అనుభవించినప్పుడు మనం ఎంత చేస్తున్నాం చెప్పండి? నా కోసం నీ కోసం ఆయన అంత చేశాడు కదా, ప్రాణం పెట్టాడు కదా, మరి మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదండి. ఏదో ఒక సత్క్రియ, ఏదో ఒక వాక్య సంబంధమైన క్రియ ఆయన కోసం చెయ్యండి చాలు. ఒక మనిషి మారటం కోసం చెయ్యండి. ఆయన చచ్చిపోయాడు కదండి, చచ్చిపోతే అంటే బండలన్నీ ఏమైపోయినాయి? బండలన్నీ కదిలిపోయినాయండి ఆయన చచ్చిపోతే. ఆయన గట్టి కేకేసి చచ్చిపోతే బండలన్నీ కదిలిపోయినప్పుడు ఈరోజు నీకు దేవుడు కేకేస్తున్నాడు కదా వాక్యం ద్వారా. మరి నీ బండ కదులుతుందా? నీ మనసు అనే బండ,
ఈ బండ బద్దలవుతుందా చెప్పండి? బద్దలవుతుందా ఆ మాటలకు? బద్దలు కావాలి ప్రేమైన దేవుడు వాళ్ళరా, బద్దలు కావాలి. కనుక మన యవ్వన జీవితంలో ఈ జీవితంలో విలువ వచ్చేదండి దేవుడి దగ్గరకు వస్తేనండి విలువ. ఇంకా నువ్వు యాడికి పోయినా విలువ రాదు. దేవుడి దగ్గరకు వస్తేనే విలువ. దేవుడి దగ్గరకు వస్తేనే విలువ. ఎంతమందిని మనం చూడలేదు చెప్పండి? ఎంతమందిని చూడలేదు? ఒక పౌలు గారు వచ్చింది యవన కాలంలో కదండి. ఆయన బతుకు ముందెలాగా ఉన్నది, మారిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉంది చెప్పండి? ముందు ఎవడండి విలువ ఇచ్చేది ఆయనకు? ఒక యూదులు తప్ప పౌలు గారికి ఎవరు విలువ ఇచ్చారు చెప్పండి? అదే మారిపోయిన తర్వాత ఆయనకు విలువిచ్చిన జీవితాలు ఎన్ని? చేతులెత్తి నమస్కారాలు, వందనాలు పెట్టిన జీవితాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి ఆయనకు? కష్టాల్లో ఉంటే అందరూ ఇచ్చేశారండి ఆయనకు. మారిపోయినప్పుడు ఎవడండి ఇచ్చింది ఆయనకు? మారిపోయినప్పుడు ఎవరు ఇచ్చారు చెప్పండి? మారిన తర్వాత ఆయన బ్రతుకుకు విలువ వచ్చిందండి. ఆ విలువ వచ్చింది కాబట్టి అనేక మంది ఆయన పని చేసుకుంటూ చూడలేక వచ్చి ఇచ్చేశారండి ఆయనకు. జైల్లో ఉంటే వచ్చి చూసిపోయారండి ఆయన్ను. మారినప్పుడు తిన్నావా అని ఒకడు కూడా అడిగిండేమో పాపం. పౌలు గారు మారినప్పుడు నీ బ్రతుకు ఎలా ఉందిరా, అక్కడ అందరినీ చంపేసి వచ్చావు, బాగానే ఉన్నావా అని అడిగిన వాళ్ళు కూడా ఉండరు. కానీ మారిన తర్వాత ఆయన బ్రతుకును ఎంతమంది చూశారో చూడండి. ఏంటి? దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితాలకు అంత ఆధిక్యత రావాలి అంటే, మన బ్రతుకులు అంతెత్తులో నిలబడాలి అంటే, ఒక లైట్ని చూసినట్టుగా చూడాలి అంటే, నువ్వు దేవుడి దగ్గరకు వస్తేనే నీకు విలువ. దేవుడి దగ్గరికి రాకపోతే నీకు విలువే లేదు. ఎంతమందిని చూడలేదు చెప్పండి? మనం కళ్ళకు కనబడుతున్నాయి ఈ ఆధునిక యుగంలో మారిపోయిన బ్రతుకులను ఎంతమందిని చూస్తున్నాం చెప్పండి? వాళ్ళందరి జీవితాలు మారిపోయి వాళ్ళు చెబుతున్నది ఒకటే, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా దేవుడు. ఈరోజు అలాంటి కేక వెయ్యాలండి మనం కూడా. అలాంటి మాటలు రావాలి. ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఇంకెప్పుడు నువ్వు కేకలేసేది? అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు వేస్తున్నారు కేకలు, నా కొడుకు చచ్చిపోయినాడు అని. అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు కేకలేస్తే ఏమొస్తుంది చెప్పండి? అన్ని లోపల పెట్టిన తర్వాత ఆ సమాధి మీద పడేడిస్తే ఏమొస్తుంది చెప్పండి? బతికున్నప్పుడే ఆడి కోసం అమ్మ నాన్న ఏడిస్తే, మన అమ్మ నాన్నలు ఏడిస్తేనండి దేవుడు కరుణించి మన జీవితాలను మారుస్తాడు ప్రేమైన దేవుడు వాళ్ళారా. ఆ విధవరాలు ఎలాగైతే ఈ ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చిందో, నా కొడుకు ఒకడేనయ్యా చచ్చిపోయాడయ్యా అంటే బతికిచ్చినట్టుగా, ఈరోజు మన తల్లిదండ్రులు కూడా యవనులు బతికున్నప్పుడే దేవుణ్ణి బ్రతిమలాడితే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ జీవితాలను నిలబెడతాడు. ఎంతమంది చెప్పండి? ఒక స్త్రీ అండి, వాళ్ళ కూతురు దయ్యం బట్టి ఉంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతుంది. అయ్యా నా కూతురు దయ్యం బట్టి చావు బ్రతుకుల్లో ఉందయ్యా అంటే, అమ్మా నీ కూతురు స్వస్థపడి అంటాడు చూడండి. ఈరోజు నీ తల్లిదండ్రులు ఏడ్చకపోయినా కనీసం యవ్వనుడా నువ్వైనా దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేయాలా? ఏడ్చి. ఇక లేదు, టైం లేదు, ఇక సమయం లేదు మనకు. ఇక మనం మారాలా, అదే జరగాలి. ఒకవేళ మారవా, ఇక నీకు సమయం లేదు. ఇదేనండి, ఒకవేళ ఇదే చివరి సమయం కావచ్చు, ఇదే చివరి రోజు కావచ్చు, ఇదే చివరి గంట కావచ్చు. ఈ గంటనే మన జీవితంలో గోల్డెన్ అవర్. అది ఇది పోతే లేదండి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెట్టేది అదే గోల్డెన్ అవర్. అలాగ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక గంట తీసుకుపోతే బతుకుతాడు, దాన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఇదే నీకు గోల్డెన్ అవర్, నీ మనసుకు, నీ హృదయానికి. ఈ గోల్డెన్ అవర్ మిస్ అయిపోయిందంటే, ఒకవేళ దీన్ని నువ్వు మిస్ చేసుకున్నావంటే, ఇక మరలా నీకు గోల్డెన్ అవర్స్ ఉండవు. అవే ఇక ఏమంటారంటే లెంట్ డేస్ అంటాం. నరకంలో లెంట్ డేస్ అంటాం, దుఃఖ దినాలు. ఇక అవి వద్దు ప్రేమైన దేవుడు వారలారా. మనకెందుకు చెప్పండి అవన్నీ కూడా? మనకెందుకు? ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్లోపే మన జీవితాలు దేవుడికి ఇవ్వాలి. అలా ఇస్తేనే మన బ్రతుకులు ఖచ్చితంగా నిలబడతాయి. మనకు ఒక విలువ. కాబట్టి దయచేసి ఈ మాటలను మీరు అన్యథా భావించకుండా ఒక మంచి మనసుతో స్వీకరించండి. మమ్మల్ని చూడొద్దండి, మేము వయసులో చిన్నోళ్ళం, మమ్మల్ని అయితే చూడొద్దు. మాలో నుంచి వచ్చే మాటలను చూడండి, ఆ మాటలని మాత్రమే తీసుకోండి. మమ్మల్ని చూడండి, మా బిహేవియర్ను చూడండి, మమ్మల్ని నమ్మండి, మేము కూడా చెప్పము. ఆ మాటలను తీసుకొని ఆ మాటలతో మీ జీవితాలను కట్టుకోండి. అలాంటి కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.